దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాను. దేవుని మహాకృపను బట్టి మరి యోహాను సువార్త ధ్యానించుకుంటూ వస్తున్నాము. 6వ అధ్యాయము ధ్యానిస్తున్నాము. ఇందులో చాలా ప్రాముఖ్యమైన విషయము, ప్రభు తన్ను తాను జీవాహారంగా, మరి తన యొక్క శరీరము జీవాహారంగా, తన యొక్క రక్తము మరి నిజమైన పానంగా అభివర్ణిస్తూ ఇక్కడ మాట్లాడుతున్న సందర్భాన్ని మనము చూడవచ్చు. ప్రభు అసలు ఈ యొక్క అధ్యాయం అంతటిలో ఎన్నిసార్లు జీవాహారం నేనే, జీవాహారం నేనే అని ఎన్నో సార్లు మాట్లాడినట్లుగా మనం చూడగలము. అంటే అది ఎంతో ప్రాముఖ్యమైన విషయంగా పదే పదే ఆ విషయాన్ని ఆయన మరి వివరిస్తూ వివరిస్తూ మాట్లాడుతూ వచ్చాడు. అంటే ఆ మాట వారి హృదయంలోకి వెళ్ళాలని ఆయన ఉద్దేశమైనది. చెప్పిన మాటనే మరలా మరలా చెప్తూ వచ్చాడు. మరి ఇప్పుడు మరి ఆ మాటలన్నీ కూడా మరి అక్కడ ఉన్నటువంటి ఆ జన సమూహం అంతా విన్నారంట. ప్రాముఖ్యంగా ప్రభుకి అనేక మంది శిష్యులు ఏర్పరచబడ్డారంట. ఒక 12 మంది శిష్యులే కాదండి, ప్రభుకి చాలా మంది శిష్యులు ఏర్పరచబడ్డారంట. దాదాపు 500 మంది శిష్యుల వరకు కూడా ఏర్పరచబడ్డారంట. ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజ మందిరములో ఈ మాటలు చెప్పాను. ఈ సంఘటన, ఈ మాటలన్నీ కూడా ఎక్కడ చెప్పాడంటే మరి కపెర్నహూములో సమాజ మందిరంలో చెప్పాడంట. మరి 6వ అధ్యాయంలో మనం మరి ఆ యొక్క వారందరూ కూడా ఇక 24 వచ్చిన ఆ ప్రాంతంలో వారందరూ కూడా కపెర్నహూముకి ప్రభువుని వెతుక్కుంటూ కపెర్నహూముకు వెళ్ళినట్లుగా మనము ధ్యానించాము. ఆ కపెర్నహూములో ప్రభు నివసిస్తున్నాడు. ఆ సమయంలో అక్కడ ఉండి ఆయన ఖాళీగా ఉండటం లేదు. ప్రజలకి, జన సమూహాలకి ఒక కొండ ఎక్కి అక్కడ బోధించాడు. తర్వాత మరలా సమాజ మందిరంలోకి వచ్చి కూడా బోధిస్తా ఉన్నాడు. ఈ సమాజ మందిరములో బోధిస్తున్న సమయంలో ఈ ప్రశస్తమైన మాటలు చెప్పబడినాయట. ఏమని? నా శరీరము తినండి, నా రక్తము త్రాగండి, అప్పుడు మీలో మీరు జీవము గలవారుగా మార్చబడతారు, ఎల్లప్పుడూ జీవించి ఉంటారు. మరి పితరులు మన్నా తిని చనిపోయారు గాని నన్ను తిని మరి నా పానము తాగువాడు ఎన్నటికి మరణించుడని చెప్పిన మాటలు నిశ్చయంగా చెబుతున్నానని ప్రభు పదే పదే వారికి బోధించినప్పుడు 60వ వచనము, 6వ అధ్యాయము 59 నుంచి 60వ వచనము చూస్తే, ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. వారికి వినటానికి అది ఎంత అభ్యంతర కారణంగా ఉందంటే, రక్తము తినుట అనే మాట ఎందుకు వారికి అభ్యంతర కారణమైందంటే, మరి ఆ రక్తము త్రాగుట అనే మాట మరి వారికి ఇవ్వబడినటువంటి ఆజ్ఞలలో ఆ లేవీ కాండం దానిలో రక్తమే ప్రాణం అని చెప్తూ, రక్తము తినకూడదు అనేది ఖచ్చితమైన ఆజ్ఞ. ఏ యొక్క జంతువు యొక్క రక్తం కూడా వాళ్ళు తినకూడదు. రక్తాన్ని ఒలికించాలి. ఏదైనా జంతువుని వారు పశువుని ఏదైనా గాని వారు వధిస్తే గనక ఆ బలిపీఠము యొద్ద వారు దాన్ని అర్పించాలనుకున్నా కూడా ఆ రక్తాన్ని ముందు కార్చివేయాలి. రక్తం కార్చివేసిన తర్వాత ఆ యొక్క మరి ఆ యొక్క శరీరం ఏదైతే ఉందో దాన్ని వారు మరి లెక్క ప్రకారంగా వాళ్ళు చేసుకోవాలి. దాన్ని కాల్చే వాటిని కాల్చాలి, మరి ఉడికించే వాటిని ఉడికించాలి. అట్టి విధంగా ఆ పశువు యొక్క మాంసాన్ని వాళ్ళు భుజించాలి. ఇక్కడ రక్తము తాగకూడదు అనేది వారికి ఖచ్చితమైన ఆజ్ఞగుంది. ప్రభువేమో నా రక్తము త్రాగువాడు వాడికి ఇక దప్పికుండదు, వాడిలో వాడు జీవము కలవాడు, నా శరీరము తినాలి, ఇవన్నీ చెప్పినప్పుడు ఈ మాటలు వారికి చాలా కఠినమైన మాటలుగా అనిపించినాయట కదా. కొన్నిసార్లు ప్రభు యొక్క వాక్యం మనకి ఎలా ఉంటదంటే, అసలు అది మనని సూటిగా ప్రశ్నిస్తున్నట్లుగా, అసలు మనం ఇక దాన్ని తట్టుకోలేనట్లుగా ఉంటది దేవుని యొక్క వాక్యము. మరి అది మన లోపలికి అది పెనిట్రేట్ అవుతూ, అసలు అది మన కొన్నిసార్లు పై వాక్యము అది ఎంతగా మనల్ని శోధిస్తదంటే, మన లోపలికి కదా సజీవమై బలము కలదై రెండంచుల వాడుగల ఎటువంటి ఖడ్గము కంటెను
ప్రాణాత్మ లోపలికి దూరుతూ, మూలుగ సహితం విభజిస్తూ, ఆ వాక్యము లోపలికెళ్ళుద్దని మరి 4:12 హెబ్రీలో రాయబడింది గదా! ఆ వాక్యము కొన్ని సార్లు మన లోపలికి అట్టి విధంగా వెళ్లి మన పరిశోధిస్తదండి. మనం ఏదైనా పొరపాటులో ఉన్నామా? లేకుంటే ఏదైనా దేవుని కొరకు జీవించట్లో వెనకబడుతున్నామా? ఈ వాక్యము మనల్ని పరిశోధిస్తది. ఇది కఠినమైన మాట. ఇది ఎవడు వినగలడని చెప్పుకునే ఆ శిష్యులు అనేక మంది ఈ మాట చెప్పేట వాళ్ళు మరి ఏమైపోయారంట? వెనుతిరిగిపోయారట. యేసు తన శిష్యులు దీనిని గూర్చి సణుగుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఎట్లనెను, దీని వలన మీరు అభ్యంతర పడుచున్నారా? నేను చెప్పే మాటలు మీకు అభ్యంతరంగా ఉన్నాయా? అవన్నీ వాళ్ళు బాహాటంగా కొన్ని బయటికి అనలేకపోతున్నారు. వాళ్ళలో వాళ్ళే గొణుక్కుంటున్నారు ఇవన్నీ గూడా. ప్రభువుతో మరి గట్టిగా అంటే వాళ్ళు ఆయనేమంటాడని కొంచెం భయంతో కించిత్తు మరి మరి భయం కలిగినట్లుగా వారేం చేస్తున్నారంటే లోపలే సణుక్కున్నారట. ప్రభు అది ఎరిగిన వాడై ఎలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన ఎడల ఏమందురు? అసలు ఈ మాటలు నేను ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పాను. ఈ ఆహారము పరలోకం నుంచి దిగి వచ్చిందని చెప్పాను. జీవాహారంగా నేనే దిగి వచ్చానని చెప్పాను. నా మాటలు మీరు మరి మీకు అభ్యంతరం అవుతున్నాయి గదా! మీరు దాన్ని అంగీకరించలేకపోతున్నారు గదా! కానీ ఒక దినాన ఏం జరగబోతుందంటే మనుష్య కుమారుడుగా ఈ భూమి మీదకి నరావతారిగా వచ్చిన నేను మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన యెడల ఏమందురు? ఇప్పుడు అభ్యంతర పడుతున్నారు నా మాటలకి. ఒక్క దినాన మనుష్య కుమారుడుగా నరావతారం ధరించి వచ్చిన నేను ఒక్క దినాన పరలోకానికి ఎక్కి వెళ్ళిపోతాను. అక్కడ ఎక్కడి నుంచి వచ్చానో, మునుపున్న చోటునకు ఎక్కడ నేను ఉండేవాడనో, ఎక్కడి నుండి నేను బయలుదేరి వచ్చానో, అక్కడికి నేను ఎక్కి వెళ్ళిపోతాను. అప్పుడు మీరేమంటారు? కదా! ప్రభు ఆరోహణ వెళ్ళేటప్పుడు అనేక మంది ఆ శిష్యులు చూచారంట కదా! వారు చూస్తుంటుండగానే మరి ఆ యొక్క మేఘంలోంచి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడంట. కదా! పరలోకమునకి ఎక్కి వెళ్ళుట మీరు చూచిన యెడల మీరు ఏమందురు? ఒకరోజు ఇది జరగబోతుంది. ఈ సంభవము జరగబోతుంది. నేను పరలోకానికి వెళ్ళిపోట మీరు కన్నులారా చూస్తారు. ఇప్పుడేం మాట్లాడతారో మీరు అని మాట్లాడుతూ 63వ వచనములో ప్రశస్తమైన వాక్కు ప్రభు ఇక్కడ బయలుపరుస్తున్నాడు. ఆత్మయే జీవింప చేయుచున్నది. శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. హల్లెలూయా! హల్లెలూయా! అది మనల్ని నడిపిస్తున్నది, జీవింప చేస్తున్నది. ఈ దినం ఏమైనదండి? ఆత్మదేవుడు. మనం అనుకుంటున్నాం. మనలో ప్రాణం ఉంది, మనలో ఊపిరుంది. కాబట్టి మనం జీవం కలిగున్నాం. మనలో శక్తి ఉంది, మనలో బలముంది. కనుక మనము మరి ముందుకెళ్తున్నాం అని చెప్పేసి అనుకుంటున్నాం గానీ, నాకొకటేమనిపిస్తదంటే, ఈ ఆత్మీయ యాత్రలో, ఈ పోరాటాల్లో, యుద్ధాలలో మరి నేననుకుంటాను. ఆత్మదేవుని సహాయం లేకుంటే ఒక్కరోజు గూడా నేను ముందుకు వెళ్ళనేమో అనుకుంటాను. ఎందుకంటే అటువంటి కఠినమైన పరిస్థితులు గుండా నేను వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎంత బలపరుచుకుంటూ తన చెయ్యి పట్టి నన్ను తోడుకొని వెళ్ళాడో నాకు తెలుసు. ఆత్మయే జీవింప చేయుచున్నది. నేననుకుంటాను అసలు ఈ దినం గడవటం చాలా కష్టం. అసలు ఎలా గడుచుద్ది ఈ దినం? ఎలా ఇది నేను దాటి ఎలా వెళ్ళగలను అనుకున్న పరిస్థితిలో గూడా మరి కొన్నిసార్లు నా పరిస్థితులు ఎలా ఉండేవంటే కళ్ళ బిగున కొన్ని పరిస్థితులు మనం భరిస్తాం చూడండి. కోపం వచ్చినప్పుడో, లేకుంటే ఎవరైనా మన అనవసరంగా నిందించి దూషించినప్పుడో, లేకుంటే ఒక కఠినమైన పరిస్థితి గుండా వెళ్ళినప్పుడో, నేను చాలా సార్లు ఈ పరిస్థితి గుండా వెళ్ళాను. కానీ అసలు ఆ ఆత్మ దేవుని యొక్క తాకిడి, ఆత్మ దేవుడు నన్ను నడిపించేటువంటి ఆ ఫోర్స్ అనే దాన్ని ఒక్కదాన్ని నేను నా జీవితంలో గమనించానండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగన మన జీవితాలను నడిపిస్తాడో, ఆ జీవము, ఆ ఆత్మ అభిషేకము మనల్ని ఎలా నడిపిస్తదనేది మనకు అనుభవం అవుద్దండి. ఆత్మదేవునితో మనం నడుస్తుంటుండగా. ఒకప్పుడు ఆత్మానుభవం మనకు లేదు. రక్షణ పొందుకొనున్నాము. విశ్వాసంలో కొనసాగుతున్నాం కానీ, ఎప్పుడైతే ఆత్మాభిషేకం మన మీద కుమ్మరించబడుచున్నదో, ఆత్మ ఎలాగున మనల్ని జీవింప చేస్తున్నది ప్రాక్టికల్‌గా
మనం అనుభవించగలమండి. పరిశుద్ధాత్మ దేవుడు లిటరల్‌గా అక్షరాల ఎలా మనల్ని నడిపిస్తాడో అనే అనుభవము మనకు అనుభవం అవుద్ది. ఆత్మయే జీవింప చేయుచున్నది. శరీరము కేవలము నిష్ప్రయోజనము. నా శరీరములో అనారోగ్యంతో ఉన్నప్పుడు నేను అనుకునేదాన్ని, అసలు ఎలా నేను బ్రతకగలుగుతున్నాను? నా బ్లడ్ చాలా తక్కువైపోయిందని చెప్పాను గదా! తిరిగి నేను బలం పుంజుకున్న తర్వాత గూడా మరి రక్తం 4 నుంచి 9 9 పాయింట్స్‌కొచ్చేటప్పటికి ఒక 3 మంత్స్, 4 మంత్స్ వరకు పట్టింది. ఆ తర్వాత గూడా తిరిగి నా బలం నేను పుంజుకోవటానికి నాకు చాలా కాలం పట్టింది. పట్టినప్పుడు నేను అనుకున్నాను, నేను నడవటం కానీ, నేను జీవించటం కానీ, దేవుని సహాయంతో తప్ప, దేవుని యొక్క శక్తి తప్ప నేను నడవలేననుకున్నాను. నాకు నిజంగా నేను మరి ఆ దినాలలో అసల దేవుని యొక్క ఆత్మశక్తి నన్ను ఎలా నడిపించిందో నిజంగా దానిని అనుభవించానండి. ఎందుకంటే మరి ఆ లోపల అసలు ఎంతో శక్తిహీనమైపోయింది. అసలు నడవలేని పరిస్థితి అయిపోయింది. ఊపిరి తీసుకోలేని పరిస్థితి అయిపోయింది. ఆత్మయే జీవింప చేయుచున్నది కానీ, శరీరము కేవలము నిష్ప్రయోజనము కదా! ఈ మన్ను మంటిగా అయిపోద్ది కదా! ఈ మన్ను మన ఉదయం స్నానం చేసామనుకోండి, మరలా మన శరీరంలో ఇలా పట్టుకొని కొంచెం ఎక్కడన్నా కొంచెం తడిన చోట ఇట్లా అన్నామనుకోండి, మరలా మట్టొస్తా ఉంటది శరీరంలో. కొన్నిసార్లు అనుకుంటా, అబ్బా! ఇంత శుభ్రంగా స్నానం చేసొచ్చినా మరలా ఈ మట్టి ఎక్కడి నుంచి వస్తదని కొన్నిసార్లు విసుగొస్తది కదా! ఈ శరీరము నిష్ప్రయోజనమైపోయేది కదా! మంటికి మన్నైపోయేది కానీ, ఈ ఆత్మ ఎల్లప్పుడూ గూడా మనలో జీవిస్తానే ఉంటదండి. మనను నిత్య జీవానికి తీసుకొని వెళ్తా ఉన్నది. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు, జీవమునై ఉన్నవి. హల్లెలూయా! ప్రభు మనతో మాట్లాడుతున్న ఈ మాటలన్నీ కూడా ఆత్మ, జీవమై ఉన్నవి. హల్లెలూయా! ఈ జీవము, ఈ వాక్యములో ఉన్న ఈ జీవము, ఈ శక్తి, ఈ అభిషేకము, ఇందులో ఉన్న ఒక ఫోర్సు, ఒక ప్రభావము మన జీవితాలను నడిపిస్తున్నదండి. హల్లెలూయా! హల్లెలూయా! 64 మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పెను. విశ్వసించని వారెవరో, తన్ను అప్పగింపబోవాడెవడో మొదటి నుండి ఆయనకు తెలియను. హల్లెలూయా! ఇక్కడ చూడండి, ప్రభు 12 మందిని ఏర్పరచుకున్నాడు. రాత్రంతా ప్రార్థన చేసి మరి ఈ 12 మందిని 12 విధాలుగా పిలుచుకొని ఏర్పరచుకున్నాడు కదా! కానీ అందులో అప్పగింపబోవు వాడెవడో మొదటి నుంచి ప్రభువుకు తెలియనంట. పక్కలో బల్లెం పెట్టుకొని తెలిసి ఎవరైనా ముందుకు కొనసాగలరా అండి? అవునా కాదా? తెలియకపోతే సర్లే తెలియలేదనుకోని సరే ఎప్పుడో ఏదో ద్రోహం చేస్తారనుకోవచ్చు. మొదటి నుండి యేసునకు తెలియను. ఫ్రమ్ ద డే 1 ప్రభువుకు తెలుసంట. యూదా ఇస్కరియోతు ఏమి చేయనయున్నాడో, ఎలాగున ఆ డబ్బు సంచిలో వేసే డబ్బులని దొంగిలించుకుంటూ వస్తున్నాడో, ఎలాగున ఆ ధనాపేక్ష అనే మోసముతోటి తనను అప్పగించనన్నాడు. ప్రభువుకి మొదటి నుండి తెలియనట. మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను. మన క్రైస్తవ సంఘంలో, సమాజంలో కూడా ఇంకను ప్రభుని కంప్లీట్‌గా నమ్మని వారు కోకొల్లలున్నారండి. మొదట ప్రభు రక్షకుడని విశ్వసించి వచ్చేసారు. యేసు క్రీస్తు నామాన్ని ఒప్పుకున్నారు. రక్షకుడని ఒప్పుకున్నారు, వచ్చేసారు. కానీ ప్రభువు తమ జీవితాలను నడిపించగల సమర్థుడు అనే దాన్ని విశ్వసించని వారు అనేకమంది ఉన్నారు. తమ శక్తి మీద, తమ బలం మీద, తమ ఇంటలెక్చువాలిటీ మీద ఆధారపడే వాళ్ళు ఎంతమందో, మా మా శక్తి, మా సామర్థ్యాన్ని బట్టి మేము ముందుకు కొనసాగుతున్నాము. దేవున్ని నమ్ముకున్నాము. ఆత్మ రక్షింపబడింది. కానీ ఈ లోకంలో జీవించే మేము మాకున్న ప్రతిభ ద్వారా జీవిస్తున్నామని చెప్పుకునేవారు ఎంతమందో చెప్పొద్దు. అంటే వారి యొక్క విశ్వాసము కంప్లీట్‌గా ప్రభు మీద పెట్టటం వల్ల కదా! మనం 6:29లో ధ్యానించాము. దేవుని క్రియ ఏంటంటే గనక నన్ను పంపిన వాని యందు మరి విశ్వసించుట్లే ఎవరైతే పంపబడిన యేసుక్రీస్తుని విశ్వసించుటే సింపుల్ థింగ్ అని మనం అనుకున్నాం కదా! ఈ విశ్వాసం అనేది అనుదిన జీవిత యాత్రలో ఇది అప్లై చేయబడాలండి. విశ్వాసం అనేది కొన్ని విషయాలకే మనం పరిమితం చేసుకోకూడదు. చాలా సార్లు మన యొక్క
మానసిక స్థితి ఎలా ఉంటదంటే, అన్ని విషయాలు మనం నమ్మలేం దేవునిని. కొన్ని కఠినమైన పరిస్థితులొస్తే, ఒక రోషంతోటి, పట్టుదలతో కొన్నిసార్లు మనం నమ్ముతాం. కానీ కొన్ని అనుదిన జీవితయాత్రలో కొన్ని విషయాలొస్తాయి గదా! వాటి విషయంలో మళ్ళా మనకి సందేహాలొస్తాయి. మళ్ళా మనకి అయ్యో! ఈ పరిస్థితి ఎలా? దీన్నెలా అనే ఒక మీమాంస మనకు కలుగుతా ఉంటది కదా! ఇక్కడ ఇస్కరియోతు యూదా అయితే దేవుని నుంచి నమ్మనివాడుగా ఉన్నాడంట కదా! అప్పటి నుంచి ప్రభువుకి ప్రభు బోధలు వింటూ, ప్రభువుతో జీవిస్తూ కూడా అతను ప్రభువుతో కలిసి సహవాసం చేసిన వాడుగా లేడు. ఇక్కడ ఇస్కరియోతు యూదాను, యోహాను భక్తుడిని చూస్తే అసలు ఎంత తేడా ఉంది చూడండి. ఇప్పుడు మనం ధ్యానిస్తున్న యోహాను సువార్తలో ఎన్ని అద్భుతమైన, నిబిడీకృతమైన, ఎన్ని మరి 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 మనము లోతుగా అధ్యయనం చేయగలిగిన ఎన్ని అంశాలు యోహాను మరి పొందుకొని, మరి ఆ ప్రత్యక్షతలు పొందుకొని యోహాను సువార్త రాసాడో కదా! మనం 6 నెలల నుంచి ధ్యానిస్తా ఉన్నాము. తరగని ధననిధిగా ఉన్నది ఈ వాక్యము. మనం తరిచే కొద్దీ ఇందులో నుంచి అనేక విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు కదా! యోహానుకిచ్చిన ఇతను శిష్యుడే, యూదా ఇస్కరియోతు శిష్యుడే. అతనేమో నమ్మని స్థితిలో ఉన్నాడు. యోహానేమో ప్రభు రొమ్మున ఆనుకున్న స్థితిలో ఉన్నాడు. హల్లెలూయా! ఇద్దరికెంత వ్యత్యాసం ఉందో చూడండి. ప్రభుని వెంబడించుట అంటే ఆయన అర్థం చేసుకొనుట, ఆయన ఏమై ఉన్నాడో గ్రహించుట, ఆ పరిపూర్ణత, ప్రభు ఎంత పరిపూర్ణుడో మనము గూడా పరిపూర్ణతలోకి రావటానికి ఆయన మనకు ఏమేమి అనుగ్రహింపచేశాడో, అనుగ్రహించిన వాటినన్నిటిని మనం పొందుకోటానికి ప్రభు మనకి మరి ఈ యొక్క మాటలన్నీ మనకు బోధిస్తా ఉన్నాడు. వీటిని మనం ఏం చేయాలంటే విశ్వసించాలి. మనకు బోధించబడే ప్రతి మాట, వాక్యానుసారంగా ఉన్న ప్రతి మాటను కూడా మనం విశ్వసించబద్దులమైనాం. 65 వచనంలో అంటున్నాడు, మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడునూ నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పితిని అనెను. 44 వచనంలో కూడా తండ్రి మిమ్మల్ని ఆకర్షించుకుంటే తప్ప మీరెవ్వరు కూడా నా యొద్దకు రాలేరు. 45లో అంటాడు, నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే కానీ ఎవడునూ నా యొద్దకు రాలేడు. ఇక్కడ అంటున్నాడు, కృప తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడునూ నా యొద్దకు రాలేడు. మరి ఈ విధంగా నన్ను వెంబడించాలంటే ఒక కృప కావాలి. దేవుడు ప్రత్యేకంగా ఏర్పరచుకోవాలి, ఆకర్షించుకోవాలి, పిలుచుకోవాలి, ఏర్పాటు చేసుకోవాలి. అది ఉంటేనే, దేవుని కృప ఉంటేనే కానీ నాలో మీరు అంటు కట్టబడి ఉండరు. హల్లెలూయా! గ్లోబల్ విమెన్ ప్రేయర్ వారియర్స్ టీమ్‌గున్న మనం కూడా ఈ ప్రత్యేకమైన కృప పొందుకున్నామండి. వానికి కృప అనుగ్రహింపబడకుంటే కదా మన దగ్గర చాలా మంది జాయిన్ అయ్యారు. దాదాపు ఒక 100 మంది వరకి వస్తూ పోతూ ఉన్నారు. మనం ప్రారంభంలో ఉన్నప్పుడు ఒక 70 మంది దాకా ఆన్‌లైన్‌లో మరి కాన్ఫరెన్స్ కాల్స్‌లో జాయిన్ అయ్యేవాళ్ళు. ఆ తర్వాత కొద్దిమంది వస్తూ పోతూ ఉన్నారు. దాదాపు ఒక 100 మంది మార్నింగ్ ప్రేయర్ యొక్క అనుభవంలోకి ఆకర్షించబడి వచ్చారు. కానీ వాళ్ళు దేవుని చేత ఆకర్షించబడి రాలా. తమకై తాము ఒక ప్రయత్నం చేద్దామన్నట్లుగా వచ్చారు. ఏమైపోయారు? వెనక్కి వెళ్ళిపోయారు. ఎందుకు? మరి ఈ ఉదయకాలపు ప్రార్థన యొక్క ప్రశస్తత వారికి అర్థం కాల. వేకువని లేచి ప్రభు ముఖ దర్శనం చేయుట, ఆయన స్తుతించుట, ఆరాధించుట, గొంతెత్తి పాడుట, యెహోవా పరిశుద్ధుడని ఆయన నామాలను కొనియాడట. ఇందులో ఉన్న మాధుర్యము, ఇందులో ఉన్న జీవము, ఇందులో ఉన్న శక్తి, అభిషేకము, అనుదినము మనం ఇలాగ నూతన పరచబడ్డ అనేది ఈ యొక్క ప్రక్రియ వారికి అర్థం కాలేదు. నిజంగా ఆ ప్రభు పిలిచిన పిలుపు వారికి అర్థం కాల. ఏర్పరచబడిన గుంపులో వారు ఉండలేకపోయారు. హల్లెలూయా! ఈ దినము నీవు నేను కూడా ఏర్పరచబడిన గుంపులో ఉన్నవారమై, ఆత్మదేవుడు మనతో బోధిస్తున్న ఆ విషయాలను మనం నేర్చుకుంటూ వస్తున్నాం కదా! ఎన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో ఆదికాండం మొదలుకొని ఎన్ని విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అన్ని విషయాలు మనకు గుర్తుండకపోవచ్చు. మనం విన్న విషయాలలో దాదాపుగా మనం విన్నయన్నీ మర్చిపోతామంట. కొన్ని మాత్రమే వాటిని స్వీకరించి భద్రపరచుకోగలిగిన కెపాసిటీ మన బ్రెయిన్స్‌కుంటదంట.
అన్ని మర్చిపోతాం. కానీ ఎక్కడో ఏదో ఒక మాట ఈరోజు మాట్లాడిన ఒక అర్ధగంట మాటల్లో ఒక్క మాట మనలో నిలిచినా చాలు గదా! ఆ వాక్యము మనం నడిపిస్తుంది గదా! ఆ వాక్యం మనలో బ్రతికింప చేస్తుంది గదా! తండ్రి నన్ను తండ్రి వానికి కృప అనుగ్రహించబడకుంటే ఎవడును నా యొద్దకు రాలేడు. హల్లెలూయా! ఈ దినము నీవు నేను కూడా కృప పొందుకున్నాం. దేవుని యొక్క కృప పొందుకున్న వారమై ప్రభువులో ఈలాగున మనము కొనసాగుతున్నాము. ఒక గ్రూప్‌గా మనము మరి కొనసాగుతున్నాము. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు. హల్లెలూయా! అసలు ఎంతమంది వచ్చారండి ఆ కపెర్నహూముకి? జన సమూహాలొచ్చారు కదా! ఆ యొక్క రొట్టెలు తిన్న తర్వాత, ఆ తృప్తిగా భోజనం చేసిన తర్వాత, ఇక వాళ్ళందరూ వెతుక్కుంటూ ప్రభు దగ్గరికొచ్చారంట. జన సమూహాలు వేరు, శిష్యులు వేరు. శిష్యులుగా ఉంటూ ప్రభుని వెంబడించారు వారు. ప్రభుతో ఉంటూ ప్రభుని వెంబడించారు. ఆయన బోధలు వింటా ఉన్నారు. ఆయన ఎక్కడెక్కడ మాట్లాడుతున్నారో ఆ మాటలన్నీ వింటా ఉన్నారు. శిష్యులుగున్నవారు అనేకులు వెనుకకు తీసి జనసమూహం అంటే అది వేరే సంగతి. లోకంలో చాలా మంది ప్రభు స్వస్థపరచువాడంటే, అద్భుతాలు చేయవాడంటే చాలా మంది వస్తారు. అవునా కాదా? వస్తారు, ప్రార్థన చేయించుకుంటారు. వాళ్ళకది అద్భుతం జరిగిపోద్ది. అయిపోయింది అంతే. వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ప్రభువుని పొందుకున్న తర్వాత గూడా, ఇదిగో ఇట్టి విధంగా మీరు పరిశుద్ధంగా జీవించాలి, వాక్యానుసారంగా జీవించాలి, మీరు ఎట్లా పడితే అట్లా ఉండకూడదని బోధకుడు ఎప్పుడైతే ఖచ్చితంగా, కఠినంగా చెప్తాడో, ఆ మాటలకి వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు క్రైస్తవుల్లో కూడా కోకొల్లలు. ప్రభు జల్లెడ వేసి చూచినప్పుడు, జల్లించినప్పుడు మరి పైన మిగిలేటువంటి ఆ గట్టి గింజలు కొన్నేనండి. చాటలో వేసి చెరిగినప్పుడు ఆ యొక్క అందులో మిగిలిపోయేటువంటి ఆ గట్టి గింజలు కొన్నేనండి. ఉదయ కాలము ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నన్ను వెంబడిస్తావా? మరి నాతో కలిసి కొనసాగుతావా? విడిచిపెట్టి వెళ్ళిపోతావా? అని ప్రభు మనల్ని ప్రశ్నిస్తా ఉన్నాడు. అది ఎంత సమస్య అయినా, అది ఏదైనా కూడా ప్రభువులో ఒక తీర్మానం చేసుకున్నాం. ప్రభువా నీ కొరకే జీవిస్తానని. మరణము తప్ప ఏది కూడా ప్రభు నుంచి మనల్ని విడదీయకుండును కాక. పెళ్లి రోజు చేసిన ప్రమాణాలకు మించిన ప్రమాణమండి ప్రభువుతో మనం చేసుకున్న ప్రమాణము. శిష్యులలో వెనుక తీసి వెళ్ళిపోయారండి. ఇక మరి ఎన్నడూ గూడా ప్రభు దగ్గరికి రాలేదట. 67వ వచనంలో ప్రభు అంటున్నాడు, "మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా?" అని 12 మందిని అడగగా, ఒకడు వెళ్ళిపోతాడు. 12 మందిలో ఒకడు వెళ్ళిపోతాడని ముందుగానే ప్రభువుకు తెలుసు. ఆయనను మళ్ళీ ఇక్కడ ప్రశ్నిస్తా ఉన్నాడు. మీరు కూడా వెళ్ళిపోవాలని 12 మందిని అడుగగా, సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని అతనితో చెప్పెను. హల్లెలూయా! ప్రభుని అర్థం చేసుకొనుట దేవుడు మరి అక్కడ సీమోనుకి ఇచ్చిన కృప. హల్లెలూయా! ఎవని యొద్దకు వెళతామయ్యా? నీ యొద్దే నిత్య జీవపు మాటలున్నాయి. నీవే పరిశుద్ధుడైన దేవుని కుమారుడివై ఉన్నావు. మేము విశ్వసించాము, నిన్ను వెంబడించాము. మరి నీ మాటలకు మేము ఆకర్షితులయ్యాము. ఇదిగో నీ వెంటే మేమున్నాము. మేము సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేసామయ్యా. ఎందుకు మేము విడిచిపెట్టి వచ్చాం? నీ మహత్తు గల మాటలో ఉన్న ఆకర్షణ శక్తికి మేము తట్టుకోలేక మాకు మాకు ఉన్న సమస్తాన్ని మేము విడిచిపెట్టి నిన్ను వెంబడించుకుంటూ వచ్చేసామయ్యా. నీ మాటలలో ఉన్న జీవము, నీ మాటల్లో ఉన్న ఆ యొక్క శక్తి, ఆ నిత్య జీవపు మాటలు మమ్మల్ని ఆకర్షించినాయి. ఇక మేము ఆకర్షణ శక్తికి మేము తట్టుకోలేక నిన్ను వెంబడి వచ్చేసామయ్యా. నిన్ను వెంబడిస్తూ వచ్చేసాము. నీవు దేవుని పరిశుద్ధుడవు. అబ్బా! ఎంత గొప్ప ప్రత్యక్షత ఇక్కడ సీమోను పేతురుకి కలిగిందో మనము చూడగలము. హల్లెలూయా! మరి ప్రభు అంటాడు ఇంకొక సువార్తల్లో అంటాడు. ఇది మరొక 3 సువార్తల్లో కూడా రాయబడింది. మత్తయి 16, 13-20 వరకు, మార్కు 8, 27-30 వరకు, లూకా 9, 18-20 వరకు. మరి ప్రభు తండ్రి నీకు బయలుపరిస్తే తప్ప నీకిది బయలుపరచలేదు. సీమోను బర్యోనా నీవు ధన్యుడవని ప్రభు మరొక యొక్క సువార్తలో రాసినట్లు మనం చూడగలం.
ప్రభు నీకు ఈ విషయం బయలుపరిచాడు. ఇదిగో నేను నిత్య జీవపు మాటలు కలవాడనని నీకు బయలుపరిచాడు గనక నీవు ఈ మాటలు పలకగలుగుతున్నావు. నీ సొంతగా నువ్వు చెప్పలేవు ఈ మాటలు. నేను నిత్య జీవము గలవాడనని నువ్వెలా గ్రహించావంటే తండ్రి నీకు బయలుపరిచాడు. తండ్రి నీకు కృప అనుగ్రహింప చేశాడు గనక నీవి మాటలు చెప్పగలుగుతున్నావని సీమోనుతో తిరిగి ప్రభు జవాబిచ్చినట్లుగా మనం చూడగలము. 70లో అందుకు యేసు, నేను మిమ్మల్ని 12గా ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పెను. హల్లెలూయా. డైరెక్ట్ గా ప్రభు ఇక్కడ మరి యూదా ఇస్కరియోతును సాతాను అని ఇక్కడ సంబోధిస్తున్నట్లుగా మనము చూడగలము. అంటే అతను సాతాను అంశతో పుట్టాడు. సాతాను మనసుతో మరి సాతాను చేత ప్రభావితం చేయబడిన వాడుగా ఉన్నాడు. అసలు ఎందుకు సాతాను మన జీవితాల్లో ఎందుకు పనిచేస్తాను ఆలోచిస్తే గనక మనలో ఏదో ఒకటి ఒక దురాత్మ మన మీద ఏం చేస్తుంటే ఒక చిన్నగా మన లోపల ఒక చిన్న వల వేస్తది మన మీద. వల వేస్తది. ఎప్పుడైతే ఆ వలకు మనం చిక్కుకుంటామో అది మనల్ని కంప్లీట్ గా వశపరుచుకుంటది. ఎప్పుడైతే అది వల వేస్తుందో ఒక ఉరి వడ్డిందా, లేకుంటే ఒక వల వేసిందా, లేకుంటే ఒక గాలం వేసిందా, వీటన్నిటి విషయాల్లో అది వెయ్యగానే మనకు అర్థమవుద్దండి కొన్నిసార్లు. కొన్నిసార్లు తెలియకుండా వాటి ట్రాప్ లో మనం చిక్కుకుపోతాము. కొన్నిసార్లేమో బలవంతంగా ఆ వలలోకి చేజిక్కించబడతాము. ఆత్మీయ యాత్రలో మనం గమనిస్తే కొన్ని సంఘటనలు మన జీవితంలో ఉన్న కొన్ని అనుభవాలను మనము అధ్యయనం చేస్తే, ధ్యానిస్తే, వాటి గురించి మళ్ళా అవలోకన చేస్తే కొన్నిసార్లేమో ఆ ట్రాప్ నుంచి మనం తప్పించుకోగలిగే వాళ్ళము. కానీ కొన్నిసార్లు దానిలో మనం చిక్కుకుపోయే వాళ్ళము. కొన్నిసార్లు దాంట్లోంచి బయటికి రాలేనంతగా కొన్నిసార్లు అందులో బంధింపబడిన పరిస్థితిలోకి వెళ్ళిపోయే వాళ్ళము. మరి ఇక్కడ ప్రభు మరి నేను మిమ్మల్ని 12గా ఏర్పరచుకున్నాను. మీలో ఒకడు సాతాను అన్నాడంటే సాతానికి వాడు కంప్లీట్ గా తన్ను తాను వశపరుచుకున్నాడు. తెలుసు, మనకు తెలుసు పొరపాటు చేయకూడదంటే కొన్నిసార్లు ఏం చేస్తాం అక్కడ ఆగిపోతాం. ఇది పొరపాటు చేయకూడని పని మనం చేయకూడదని ఖచ్చితంగా అక్కడ ఆగిపోతాం. కొన్నిసార్లు ఆ పరిస్థితి మన ఎలా ఇడుస్తుందంటే యాకోబు పత్రికలో రాస్తాడు కదా, వాడు మరులు గొల్పబడిన వాడై ఏడవబడతాడని రాసుంటది కదా. దాని ప్రకారంగా ఆ పర్టిక్యులర్ సమయంలో ఆ పాపము మన్నేం చేస్తుందంటే ఈడ్చుద్ది, దాని వైపు ఆకర్షించుంటుంది, దాని వైపు లాగుతుంది మనల్ని. అట్టి విధంగా ఆ సాతాను వశపరచబడతా ఉంటాం మనం. సాతాను ప్రభావానికి గురి అవుతాము. సాతాను యొక్క మనస్సు కలిగి మనము ప్రవర్తిస్తాము. కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు, కొన్నిసార్లు ఎంత విపరీతంగా ప్రవర్తిస్తారంటే కొద్దిమంది నిజంగా సాతానే ప్రత్యక్షంగా అక్కడ ప్రవర్తిస్తుంది అన్నట్లుగా మనకు అర్థమైపోద్ది. అంటే ఆ దుష్టుడి యొక్క స్వభావమైన ఆ కోపాన్ని మనము వాడి యొక్క కోరికను మనం నెరవేరుస్తున్నామంట. కోపపడుకుడి, పాపము చేయకుడి, సాయంకాలం వరకు మీ కోపం ఆగిపోవాలంటే అంతటితో ఆగిపోము. ఈ కోపం మన లోపల బబ్లింగ్ అయి ఆ క్రోధంగా కక్షగా మారిపోయి ఆ ఎదుటివాడిని చంపేంత స్థితికి ఆ యొక్క కోపము తీసుకుని వెళ్తది. మీలో ఒకడు సాతాను వాడికి శరీరం లేదండి. మానవుల యొక్క శరీరం కావాలి. వాడి కోరికలు తీర్చుకోవాలంటే మానవ శరీరం కావాలి గనక మానవ శరీరాన్ని వాడు ఆస్పదం చేసుకోవటానికి ఏదో ఒక విధంగా మన జీవితాలను ప్రేరేపించి మన లోపలకు దూరుతాడు. మన ఆత్మీయ జీవితాన్ని వాడు పాడు చేయటానికి దూరుతాడు. వాడికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశం మనం ఖచ్చితంగా ఇవ్వకూడదు. కొంచెం ఇచ్చామా వాడు లోపలంతా కూడా కంప్లీట్ గా వశపరుచుకుంటాడు. ఒకడు సాతాను యొక్క ఇస్కరియోతు యూదా, ఒకవేళ అతనికి ధనం మీద ఆపేక్ష ఉందేమో, కానీ ఈ ధనము యొక్క మోసం అతన్ని ఎక్కడ దాకా తీసుకొని వెళ్ళిందంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. యాకోబులని రాజు కొందరు మరి ధనాపేక్షనే దానిలో ఉరిలో పడి తమ్ము తాము
ఉరి పెట్టుకున్నారని రాయబడి ఉంటది. ఆ ఉరి, ఆ ధనాపేక్షనది మానవుడిని ఆ ఉరిలోకి తీసుకొని వెళ్తా ఉంది. నిత్య నరకాగ్నికి తీసుకొని వెళ్తా ఉంది. ఇది నువ్వు అన్యాయంగా సంపాదించే వాళ్ళంతా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఒక ఆస్తి సంపాదించుకుంటున్నాము. నెక్స్ట్ తరానికి 2, 3 తరాలకి సమకూర్చి పెడుతున్నాం అనుకుంటున్నారు. కానీ వాళ్ళు చేసే అన్యాయమైన సంపాదన, వారు సంపాదించిన తీరు వారిని నరకానికి తీసుకువెళ్తుందని వాళ్ళకి అర్థం కావట్లా. ఏమైపోయింది వారి యొక్క జీవిత స్థితి ఏమైపోయింది? వారు కంప్లీట్‌గా సాతాను యొక్క ధనాపేక్ష అనే ఆ మోసంలోకి వెళ్ళిపోయారు. ఇక్కడ ఈ యొక్క సాతాను, మీలో ఒకడు సాతానంటే ఈ యొక్క ఇస్కరియోతు యూద కంప్లీట్‌గా సాతాను చేత వశపరచబడిన వాడై తన గురువుని అప్పచెప్పేటువంటి అంత హీన స్థితికి వెళ్ళినట్లుగా ఆ సాతాను వాడిని అతనిని దిగజార్చి వేసింది. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో ఒకడై ఉండి ఆయనను అప్పగింపబోచుండెను గనుక వాని గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. ప్రభుకి ఎవరి గురించి మనం ఏమి చెప్పనక్కర్లేదండి. ఆయనకు అన్ని కూడా సమస్తం ఎరిగిన మన అంతరంగము, ఆంతర్యము, మన లోపల ఉన్న ఆలోచనలు, హృదయపు ఉద్దేశాలు, తలంపులు అవన్నీ కూడా ఆయన గుర్తెరిగి ఉన్నాడు. మనుష్యుని ఆంతర్యము, అంతరింద్రియపు లోతులోకి వెళ్ళి ఆయన చూడగలిగిన వాడై ఉన్నాడు. మనుష్యుల గురించి ఎవరు కూడా ఆయనకి చెప్పాల్సిన అవసరం లేదు. అతను ఎవరో ఆ 12 మందిలో ఒక్కడైన సాతాను ఎవరో ప్రభువుకి ఖచ్చితంగా తెలుసు. ఆయనను ఆ 3.5 సంవత్సరాలు ప్రభుతోనే ఆయన ఉంచుకున్నాడు. అతన్ని మరి ఆఖరిగా ప్రభురాత్రి భోజనం చేసేటప్పుడే ఇగో ఇటు విధంగా నేను నా ముంచుతున్న చెయ్యి, నాతో పాటు చెయ్యి ముంచు వాడెవడో వాడు మరి ఆ సాతానని ప్రభు చెప్పినట్లుగా ఆ యొక్క ఆఖరి ప్రభురాత్రి భోజనంలో ప్రభు ఫలానా వ్యక్తి అని డిక్లేర్ చేస్తాడు. అప్పటి వరకు కూడా యూదా ఇస్కరియోతు ప్రభువుకు తెలిసినా కూడా బయటికి ఆయన బాహాటంగా చెప్పడు. ఆఖరి సమయంలో మాత్రమే ప్రభు ఇదిగో నీవన్నట్టే ప్రభువా నేనా అనగా మరి నీవన్నట్టే అని చెప్పేసి ఇక్కడ ప్రభు డిక్లేర్ చేస్తా ఉన్నాడు. మనకు కూడా చాలా విషయాలు ఈ ఆత్మీయ యాత్రలో బయలుపరచబడతా ఉంటది. మనుషులేంటి, వాళ్ళ మనస్తత్వాలేంటి, వాళ్ళ బుద్ధులేంటి, వాళ్ళ తీరుతెన్నులేంటి, ఇవన్నీ మనకి చూడగానే మనకన్నీ కూడా ఎక్స్‌రేలో ఏమేమి కనిపిస్తాయో, స్కానింగ్‌లో ఏమేమి కనిపిస్తాయో, వారి ముఖాలలో మరి మరి కనిపిస్తున్న హావభావాల్లో మనకు తెలిసిపోద్ది. మనం కూడా చాలా సార్లు ఏం చేస్తామంటే, చూసి చూడనట్లుగా వాళ్ళ మాటలు అవన్నీ కూడా వారి ప్రవర్తన చూసి చూడనట్లుగా వెళ్ళిపోతాం. మరి ప్రభువు మనకి ఆత్మాభిషేకం ద్వారా ఆ గ్రహింపు కూడా మనకిచ్చాడు. ప్రభు అయితే సమస్తం ఎరిగిన వాడు, అభిషేకంతో నింపబడి ఆత్మతో నడిపించబడుతున్న మనకు కూడా ఆత్మ వివేచన వరము, ఆ వివేకం అనే వరము దేవుడు మనకు అనుగ్రహింప చేశాడండి. కనుక ఈ లోకంలో మంచేదో చెడేదో పరీక్షించేటువంటి ఇంద్రియ జ్ఞానము ప్రభు మనకిచ్చాడు. మరి మనము చెడును విసర్జించిన వాళ్ళమై ప్రభు కొరకు జీవించువారుగా ఉందుము గాక. ఆ నిత్య జీవపు మాటలు కలిగిన వారిని, పరిశుద్ధుడైన దేవుని పొందుకున్న వారుగా ఈ లోకంలో మనము కొనసాగుదుము గాక. సాతానికి ఎట్టి పరిస్థితుల్లో మనము చోటు ఇవ్వకుందుము గాక. మన జీవితంలో ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఆత్మ ద్వారా నడిపించబడదాం. ఆత్మ ద్వారా శారీరక క్రియలు చంపివేద్దాం. ఆత్మ తాకిడిలో మన జీవితాలను మనము ముందుకు నడిపింప చేసుకుందాం. రక్షణ పొందుకొని ఆగిపోకుండా ఆత్మ అనుభవంలోకి మనం వచ్చి ఆత్మ చేత నింపబడి ఆత్మ ప్రభావం చేత ముందుకు కొనసాగి ఆత్మ రెక్కలు కలిగి మనం ఒక దినాన ఆ నిత్య మహిమలోకి ఏడేండ్ల విందులోకి వెళ్ళటానికి చనిపోయిన బ్రతికున్న ప్రభుతో కలిసి మనము ఆ సంతోషించడానికి దేవుడు మనలో తోడుకొని వెళ్ళనన్నాడు గనక ఆత్మతో మనం జీవించబడదాము. ఆత్మ ఆవేశముతో మనము ముందుకు కొనసాగుదాము. ఆత్మ ప్రభావ తాకిడి మనందరిని కూడా ముంచెత్తును గాక. ఆ ప్రభు కొరికే జీవించే కృప మనందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్.